వాళ్ళు నరరూప రాక్షస స్త్రీలు. నమ్మించి సైనడ్తో చంపేస్తారు. మనకు చేదోడు వాదోడుగా ఉంటారు. ఆప్యాయంగా పలకరిస్తారు. అనురాగాన్ని కురిపిస్తారు. సొంత మనుషులను మించి సాయం అందిస్తారు. ఆకలైతే ఆహారాన్ని ఇస్తారు. దాహం అంటే కూల్ డ్రింక్ ఇస్తారు. వీరి ఆప్యాయతలు చూసి వారితో ట్రావెల్ చేస్తే అవే మీకు చివరి ఘడియలవుతాయి. సైనడ్తో కుర్రాళ్ల ప్రాణాలు తీయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. కేరళ తరహాలో వరుస హత్యలు చేస్తూ చివరికి చిన్న క్లూతో పోలీసులకు చిక్కిన 3 నరరూప రాక్షస స్త్రీల దారుణాలు స్త్రీ జాతిని సిగ్గుపడేలా చేస్తున్నాయి. లెట్స్ వాచ్ ది స్టోరీ. గుంటూరు జిల్లా తెనాలిలో ఎడ్ల లింగయ్య కాలనీకి చెందిన ఓ మహిళ అదృశ్యం కావడం, తర్వాత హత్యకు గురి కావడం జరిగింది. తీగలాగితే డొంక కదిలినట్లుగా దీని వెనుక ఎవరున్నారని విచారణ చేసిన క్రమంలో పోలీసులకు మతిపోయే విషయాలు బయటపడ్డాయి. సరికొత్త హత్యలకు పాల్పడుతున్న ఓ మహిళా హంతక ముఠా గురించి తెలిసింది. కాలనీకి చెందిన రజని అనే మహిళ నాగూర్ బి అనే మహిళను హత్య చేయడానికి ప్రణాళిక వేసింది. ఈ ఏడాది జూన్లో దీనికి సంబంధించిన ప్రణాళిక అమలు చేశారు. ముందుగా ఓ ఆటోను కిరాయికి మాట్లాడుకుంది రజని. ఆటోలో రజనీతో పాటు నాగూర్ బి కూడా ఎక్కింది. వీరితో పాటు వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి అనే మహిళ ఆటోను ఫాలో అవుతూ బైక్పై వచ్చింది. తెనాలి నుంచి గుంటూరు వెళ్లే మార్గంలో వడ్లముడి వద్ద నిర్మానుష్య ప్రాంతానికి ఆటోను తీసుకెళ్లారు. మార్గ మధ్యలో ఆటో డ్రైవర్ చేత రజని బ్రీజర్ కనిపించింది. రజని, నాగూర్ బి, వెంకటేశ్వరి ముగ్గురు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ నాగూర్ బికి ఇవ్వాలనుకున్న బ్రీజర్లో సైనైడ్ కలిపి ఇచ్చారు రజని, వెంకటేశ్వరిలు. బ్రీజర్ తాగిన వెంటనే నాగూర్ బి చనిపోయింది. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుని ఇద్దరు మహిళలు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇదంతా సినిమా స్టోరీలా అనిపించవచ్చు, కానీ అలాగే జరిగిన వాస్తవం. తెనాలి ఎడ్లంగయ్య కాలనీలో ఉంటాం. 32 మా అమ్మ బుధవారం జూన్ 5వ తారీఖున మిస్ అయిపోయింది. ఇంట్లో నుంచి 3ంటికి బయలుదేరింది, ఇంకా రాలేదు. 7వ తారీఖు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు ఎవరు కేసు తీసుకోలేదు. 10వ తారీఖుకి మళ్ళీ 13వ తారీఖు వెళ్తే బాడీ దొరికిందని చూపించారు. కేసు ఇంతవరకు అయితే ఫైల్ చేయలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే సాయంత్రం 6ంటికి మన కేసు ఇంతవరకు ఫైల్ చేయలేదు. 13వ తారీఖుకి ఆధార్ కార్డులో అవన్నీ తీసుకెళ్తే కేసు వెళ్ళడానికి రమ్మన్నారు 6ంటికి. అయితే పోలీసులు ఎవరు లేరు. తర్వాత ఇలా బాడీ దొరికిందని చెప్పి గుంటూరు రేపేలో అని చెప్పారు. చూస్తే మా అమ్మ బాడీ. తమ తల్లి కనపడకుండా పోయిందని నాగూర్ బి కుమార్తె ఇచ్చిన కంప్లైంట్తో పోలీసులు రంగంలోకి దిగారు. మొదట్లో నాగూర్ బి మృతిని అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే నాగూర్ బి ఆభరణాలు కూడా పోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు కేసును మరో కోణంలో విచారించారు. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ను విచారించగా రజని అనే మహిళ ఆటోలో వచ్చినట్టుగా డ్రైవర్ చెప్పాడు. అదే కాలనీకి చెందిన రజనీని అదుపులో తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. తర్వాత వెంకటేశ్వరిని కూడా అదుపులో తీసుకున్నారు. బంగారు ఆభరణాల కోసం నాగూర్ బికి సైనైడ్ కలిపి బ్రీజర్ తాగించినట్లుగా ఆ ఇద్దరు మహిళలు ఒప్పుకున్నారు. సైనైడ్తో హత్య చేసిన విషయం తెలుసుకున్న పోలీసులు షాక్కి గురయ్యారు. డబ్బు, నగలు కోసం మహిళలు ఇలాంటి హత్యలకు పాల్పడడం సరికొత్తగా అనిపించింది. ఆ తర్వాత దర్యాప్తులో భాగంగా మరో 3 మహిళలకు సైనైడ్ ఇచ్చి చంపినట్లుగా విచారణలో ఒప్పుకున్నారు. 2022లో మార్కాపురంకు చెందిన సుబ్బలక్ష్మిని ఆమె ఆస్తి, డబ్బులు, బంగారు ఆభరణాల కోసం ఇదే తరహా మద్యంలో సైనైడ్ కలిపి ఇచ్చి చంపారు. సుబ్బలక్ష్మి వెంకటేశ్వరికి వరుసకు అత్తవుతుంది. ఆ తర్వాత 2023లో నాగమ్మ అనే మహిళను థమ్సప్లో సైనైడ్ కలిపి ఆమె వద్ద తీసుకున్న 20,000 రూపాయల అప్పును ఎగ్గొట్టేందుకు చంపేశారు. నరహంతక స్త్రీ ముఠా చేసిన ఒక్కొక్కటి వరుసగా చెప్పేశారు పోలీసులకు.